వెల్కమ్ టు పొలిటికోస్. ఈ రోజు మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు అంగన్వాడీలు ధర్నా చేస్తున్నారు. వారి న్యాయమైన డిమాండ్లు ఏమిటి, ఎందుకోసం ధర్నా వంట వరకు చేయవలసి వచ్చిందో వారిని అడిగి తెలుసుకుందాం. రాష్ట్రంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ బడ్జెట్ సమావేశాల్లో అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయాలని, ఐసీడీఎస్ను ప్రైవేటీకరణ ఆపాలని, ఐసీడీఎస్కు బడ్జెట్ పెంచి ఐసీడీఎస్ను అభివృద్ధి చేయాలని, అట్లాగే అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్, మినీ టీచర్స్ని పర్మనెంట్ చేయడంతో పాటు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 18,000 వేతనం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచుతూ కొత్త జీవో, అట్లాగే పనిభారం తగ్గించాలని, మే నెలలో మొత్తం సెలవులు ఇవ్వాలని, అట్లాగే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ, గుజరాత్ హైకోర్టు తీర్పు ప్రకారం పర్మనెంట్ చేయాలని, తదితర డిమాండ్లు పరిష్కారం చేయాలని 23 డిమాండ్స్ ఈ ప్రభుత్వం ముందు పెట్టి నిన్న ఉదయం నుంచి ఈరోజు సాయంత్రం వరకు 48 గంటల ధర్నా వంట వార్పు తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగులమైన మేము చేస్తున్నాం. మరి నిన్న నుండి కూర్చుంటే ఇప్పటి వరకు కనీసం ప్రభుత్వం స్పందించడం లేదు, అసెంబ్లీలో చర్చ జరగట్లేదు, ఇప్పటి వరకు కనీసం ప్రస్తావించట్లేదు. అందుకని ఈరోజు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో మా డిమాండ్స్ పైన ఈ ప్రభుత్వం చర్చించాలి, మొత్తం మాట్లాడాలి. ఏ డిమాండ్స్ ఈ ప్రభుత్వం పరిష్కారం చేస్తుందో, ఎప్పటిలోపు పరిష్కారం చేస్తుందో మాకు చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రేపు బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది. రేపు ఆర్థిక శాఖ మంత్రి గారు బడ్జెట్ను పెడుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో. ఈ బడ్జెట్లో మాకు పెంచుతానన్న 18,000 వేతనం రేపు ప్రకటించాలి, మిగతా అన్నీ కూడా పరిష్కారం చేయాలి. మినీ వాళ్ళకి 10 నెలల నుండి వేతనాలు లేవు, మా సమస్యలు పెండింగ్ బిల్లులు చాలా ఉన్నాయి, కొత్త జీవోలు ఇంకా ఇప్పటి వరకు రాలేదు. ఇవన్నీ కూడా రేపు మాకు పరిష్కారం చేయాలి. పరిష్కారం చేయకపోతే ఈరోజు అసెంబ్లీలో మధ్యాహ్నం వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగుల గురించి మాట్లాడకపోతే ఈ టెంట్ కింద కాదు మేము కూర్చునేది, ఇక్కడ నుండి ఆ గేటు దగ్గర కూర్చుంటాం, మిలిటెన్సీగా అక్కడే కూర్చుంటాం, ఎన్ని రోజులైనా అక్కడనే కూర్చుంటాం. ప్రభుత్వం అసెంబ్లీలో మాట్లాడేదాకా అక్కడే బైఠాయిస్తాం, మాట్లాడినప్పుడే అక్కడి నుండి లేస్తాం. ఇదే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జరిగే కార్యక్రమం. అందుకని ప్రభుత్వం ఇప్పటికైనా దిగి రావాలి, స్పందించాలి, నిర్దిష్టమైన హామీలు ఇవ్వాలి, జీవోలు ఇవ్వాలి, బడ్జెట్ పెంచాలి, లేకపోతే మా పోరాటాన్ని ఉధృతం చేస్తామనేసి కూడా మేము హెచ్చరిక చేస్తున్నాం. 9 గంటలకు వచ్చినోడు 10 గంటలకు ఉండడు, 10 గంటలకు వచ్చినోడు 12 గంటలకు ఉండడు, ఒకడు 1 గంటకు వస్తుంటాడు, ఒకడు 4 గంటలకు బంద్ చేసే టైంకి వస్తుంటాడు. చాలా మంది పిల్లలు ఎప్పుడు వస్తుంటారు, మనం అన్నము పెట్టినప్పుడు వస్తుంటారు. వాళ్ళు చిన్నపిల్లల లక్షణం అది. అసలు ఈ ప్రభుత్వాన్ని మనం ఒకటి అడుగుతున్నాం, అంగన్వాడీ సెంటర్కి ఒక పిల్లగాడు వచ్చి అలవాటు కావాలంటే ఎంత కష్టమో 50 సంవత్సరాల నుండి మాకు తెలుసు. నిజంగా నువ్వు 9 గంటల నుంచి 4 గంటల దాకా ఉండాలంటున్నావు కదా, అలాంటి ప్రభుత్వం నువ్వు అంగన్వాడీ సెంటర్లో కూర్చొని 2 ఏళ్ళ అడ్డముండోని నువ్వు 9 గంటల నుంచి 4 గంటల దాకా ఎట్లా కూర్చోబెడతావో నీకేమనుకోకుందో ఊరా కూర్చో, ఆచరణలో చూపెట్టు అనేసి మనం సవాల్ చేస్తున్నాం. అందుకని ఈరోజు ప్రజలేంటి, సమాజం ఏంటి, ఈరోజు సమాజంలో ఉన్న పరిస్థితి ఏంటి, ఇంటి దగ్గర పని అయిపోయిన తర్వాత ఎప్పుడు పని అయిపోతే అప్పుడు పిల్లగానే దించిపోతుంది తల్లి. వాళ్ళ పేదరికం అలాంటిది. మనం తిట్టుకుంటే సరిపోతుంది. ప్రజల సమస్యలన్నీ కూడా మనం తిట్టుకుంటే బీజేపీని కూడా మర్చిపోతారు ప్రజలు, కార్మికులు. మనం తిట్టుకుంటే సరిపోతుంది. ప్రజల సమస్యలన్నీ కూడా పక్కన పెట్టవచ్చు అనే రాజకీయం ఈరోజు, ఇది నష్టం చేసే రాజకీయం ఈరోజు ఉంది. అందుకని ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నాం, ఈరోజు మనం నిన్న నుండి కూర్చుంటే ఆయన ఎప్పుడు మాట్లాడినా ఏం మాట్లాడుతున్నాడు అంటే, నా దగ్గర బడ్జెటే లేదు, పైసలే లేవు, కుండల అన్నమే లేదు, నాకేమో చాలా పెట్టాలని ఉంది అన్నం, అంటే పెంచాలని ఉంది, కానీ చాలా అప్పులు ఉన్నాయి, అప్పులు చేసింది గత ప్రభుత్వం, ఇన్ని అప్పులుంటే నేను ఎట్లా సాధ్యమైతే లేదు, అప్పులు కట్టడానికే సరిపోతుందని అంటున్నాను. 48 గంటల ధర్నా వంట వార్పు కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ ఆఫీసుల ముందు అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ ధర్నా చేస్తున్నారు. వారి న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం నెరవేర్చాలని కోరుకుంటున్నారు. దీనికి సిఐటియు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. కెమెరామెన్ సుధాకర్తో మీ ప్రేమ.
subscribe to the channel and download the Politicos app from the links in the description.